ఎటుపోతుంది మామ ఈ సమాజం? ఆ మధ్యకాలంలో భర్తను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేసింది ఒక మహాతల్లి. అలాగే మన విశాఖపట్నంలో మధురవాడలో భర్తను చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేసి బ్రిడ్జి కింద పడవేసింది ఇంకొక మహానుభావురాలు. అలాగే భర్త అడ్డొస్తున్నాడని డ్రమ్ములో వేసి కాంక్రీట్ పోసి పూర్తి చేసింది ఇంకొక మహాతల్లి. అలాగే తన లవర్తో తిరగడానికి భర్త అడ్డొస్తున్నాడని చున్నీతో చంపేసింది ఒక మహానుభావురాలు. అలాగే మొన్న ఈ మధ్య 3 రోజుల క్రితం తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తకు బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి దిండుతో గట్టిగా అద్ది చంపేయడం జరిగింది. అయితే ఎటు పోతుంది ఈ సమాజం అన్న ప్రశ్నకు సమాధానంగా, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, వారిని చంపే హక్కు మీకు లేదు. ఎందుకంటే వాళ్లకు కూడా వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు, తర్వాత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఎంతో బాధను అనుభవిస్తారు. అయితే ఉదాహరణకు మీకు ఇష్టం లేకపోతే వదిలేయడం ద్వారా ఎవరికి వారు విడివిడిగా బ్రతికే అవకాశం ఉంది. మీరు వారిని చంపిన తర్వాత జైళ్ళని, కోర్టులని, కేసులని, పోలీస్ స్టేషన్లని వాటి చుట్టూ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఆ తర్వాత ఇబ్బంది పడి జీవించే పరిస్థితులే కానీ సుఖంగా ఉన్న సంఘటనలు చరిత్రలో ఎప్పుడు కూడా లేవు. ఎలాగైనా సరే ఇన్వెస్టిగేషన్ ద్వారా పోలీసులు మిమ్మల్ని తప్పకుండా పట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడి వరకు ఎందుకు, సినిమా పరిశ్రమ ఉంది. ఒకరికి ఒకరు ఇష్టపడకపోతే వెంటనే వదిలేసి వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవడమో లేకపోతే వాళ్ళతో సహజీవనం సాగించడమో చేస్తారు, కానీ వాళ్ళు చంపడం అన్నది జరగదు. అంటే వాళ్ళని చంపేయమని నా ఉద్దేశం కాదు, మీకు ఒక ఉదాహరణ మాత్రమే నేను చెబుతున్నాను. అయితే ఈ మధ్యకాలంలో వైజాగ్లో బిర్యానీ షాపుల దగ్గర ఖాళీ ఉండటం లేదు ఈ 2-3 రోజులు బట్టి. ఎందుక అని ఆలోచిస్తే ఈ 3 రోజుల క్రితం జరిగిన సంఘటన వల్ల ఇలా జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంటికెళ్ళి మా మగవాళ్ళు బిర్యానీ తినాలన్నా భయపడేలాగా చేశారు కదమ్మా తల్లి. ఏంట్రా అబ్బాయిలు, పెళ్లి సంబంధాలు ఏమైనా చూడమంటారా? పెళ్లి చేసుకుంటారా? మరి మీ అభిప్రాయం, పెళ్ళి ఒకవేళ చేసుకునేలాగా ఉంటే నా యొక్క కామెంట్ బాక్స్లో మీ కామెంటు తెలియచేయండి. అందరికీ నమస్కారం.